ఆయన మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరన్నా ఓకే. విద్యార్థులందరికీ మరొకసారి శుభోదయం. మనము నిన్నటి తరగతిలో కిష్కింధకాండలో కొంత భాగం చెప్పుకున్నాం. అందులోని ముఖ్యాంశాలను ఒక్క 2 నిమిషాలు మనము ముఖ్యాంశాలను మళ్ళా ఒకసారి పునర్పరిశ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ కాలం గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చెప్తాను. వాలి ఏ పర్వతం పైన కాలు పెడితే మరణిస్తాడు అనే దానికి ఋష్యమూక పర్వతం. వాలికి ఆ రకమైనటువంటి శాపం ఇచ్చిన ముని పేరు ఏమిటి అని అడిగినప్పుడు మతంగ ముని అనేది సమాధానం. అదేవిధంగా సుగ్రీవుడు శ్రీరాముడి బలం తెలుసుకోవాలా అనుకున్నప్పుడు శ్రీరాముడు తన బలాన్ని ఎలా నిరూపించుకున్నాడు, కారణాలు రాయండి అన్నప్పుడు 2 కారణాలు ఉన్నాయి నాయన. ఒకటి, శ్రీరాముడు తన కాలి బొటన వేలితో దుందుబి అస్థి పంజరాన్ని 10 యోజనాల దూరం పడేటట్లు చిమ్మడం ఒక కారణం. రెండవ కారణం వచ్చేసి ఒకే బాణంతో 7 మద్ది చెట్లను చీల్చడం. అంటే ఒకటే సమయంలో అట్ ఎ టైం అంటారు కదా మీరు ఇంగ్లీష్ లో, అట్ ఎ టైం ఒకే బాణంతో 7 మద్ది చెట్లను చీల్చడం. మద్ది చెట్లు అంటే ఆల్రెడీ చెప్పాను, మద్ది చెట్లనే మరొక పేరు సాలం చెట్లు అంటారు. సాలం అనేది ఆ చెట్టు యొక్క జాతి పేరు. సరే, తర్వాత మరొక ప్రశ్న అడిగేదానికి నేను నిన్న చెప్పిన వాటిలో మరొక ప్రశ్న. రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు సుగ్రీవుని వెడలో వేసిన మాల పేర ఏమిటి? ఆ పూల మాల పేరు ఏంటి అని అడిగేదానికి అవకాశం ఉంది. ఆ పూల మాల పేరే చూడండి ఇక్కడ, నాగ కేశరపు లత. బాగా గమనించండి. నేను చెప్పిన నిన్న క్లాసులో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉన్న ప్రశ్నలు, వాటి సమాధానాలు ఒకసారి గమనించారు కదా. సరే, నిన్న జరిగిన తరగతిలో అలా రాముడు ఆజ్ఞాపించగానే లక్ష్మణుడు వెంటనే ఆ నాగకేశరపు లతను ఆ సుగ్రీవుడి మెడలో వేశాడు. అప్పుడు సుగ్రీవుడికి ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది నాన్న. సరే, ఈసారి ఎలాగైనా శ్రీరాముడు వాలిని చంపేస్తాడు అనేటువంటి ఒక ధైర్యం వచ్చేసింది సుగ్రీవుడికి. తర్వాత ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు నలుగురు కలిసి కిష్కింధకు పోతారు, ప్రయాణం అవుతారు. అంటే మరలా యుద్ధానికి సిద్ధమవుతాడు సుగ్రీవుడు. బాగా గమనించండి. ఒకసారి దెబ్బలు తిన్నాడు. శ్రీరాముడు చెప్పిన సమాధానాలతో స్థిమితపడి ధైర్యం తెచ్చుకొని సుగ్రీవుడు మరలా ఒక్కసారి యుద్ధానికి సిద్ధమై అందరూ కిష్కింధకు బయలుదేరతారు. అక్కడికి వెళ్ళాడు, కిష్కింధకు వెళ్ళాడు సుగ్రీవుడు, మిగిలిన శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు. సుగ్రీవుడు ఏం చేస్తాడంటే వాలిని మరలా యుద్ధానికి ఆహ్వానిస్తాడు, అంటే పిలుస్తాడు. రా, మరలా రా యుద్ధానికి, మరలా నీతో యుద్ధం చేయాలని ఉంది, రా, బయటికి రా అని సుగ్రీవుడు వాలిని పిలుస్తాడు. సరే, సుగ్రీవుడు వాలిని పిలిస్తే వాలి అవుతాడా? చెప్పండి, మీరే చెప్పండి. బలహీనుడు బలవంతుణ్ణి పిలిచినప్పుడు బలవంతుడు అవుతాడా?
ఎప్పుడు ఆగడండి. బలవంతుడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. అహంకారంలోనే తప్పులు చేయడం జరుగుతుంది. బాగా గుర్తించండి. ఎంతో తెలివైన వ్యక్తులు కూడా ఒక చిన్న అహంకారంతో తన బుద్ధిని మరిచిపోయి చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఈ విషయాన్ని మన యొక్క సమాజంలో గాని ఎన్నో రకాల సందర్భాల్లో మనం చాలా గమనించింటాం. చాలా చాలా మేధావులే తన అహంకారంతో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు తన అహంకారంతో. అలాంటప్పుడే వాళ్ళు అలా పతన స్థాయికి దిగజారిపోవడం అనేది జరుగుతుంది వాళ్ళ చిన్న తప్పులతో. అలాగే వాలి కూడా ఏం చేశాడంటే సుగ్రీవుడు అలా పిలవగానే సుగ్రీవుడు అలా పిలవగానే మరొక ఆలోచన అనేది లేకుండా, అరే! నా చేతిలో ఇప్పుడే దెబ్బలు తిన్నాడే, వీడు మరలా నన్ను యుద్ధానికి ఎందుకు పిలుస్తున్నాడనే ఒక చిన్న ఆలోచన చేయకుండా సుగ్రీవుడు పిలవగానే యుద్ధానికి బయలుదేరాడు వాలి. కానీ అతని భార్య తార అడ్డుపడింది. చూడండి. వాలి భార్య పేరేంటి? తార. అదే చెప్పుకున్నాం. సుగ్రీవుని భార్య పేరేంటి నాన్న? సుగ్రీవుని భార్య పేరు రుమ. సుగ్రీవుని భార్య పేరు రుమ. బాగా గుర్తుపెట్టుకోండి. సుగ్రీవుని భార్య పేరు రుమ అయితే వాలి భార్య పేరు తార. అలా వాలి యుద్ధానికి బయలుదేరగానే తన భార్య అయినటువంటి తార అడ్డుపడింది. వారించడం అంటే వద్దని చెప్పడం. ఆపడం. వారించటం అంటే అర్థం ఏంటంటే అడ్డుపడ్డం, ఆపడం, వద్దని చెప్పడం. ఏం చెప్తుందయ్యా? ఏం చెప్తుందయ్యా తార అంటే, ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించడం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది. చూడండి. తార గుర్తించింది. సుగ్రీవుడి ఆలోచనను తార పసిగట్టింది. ఎలా పసిగట్టిందంటే, అయ్యో! ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్నాడు కదా! వెంటనే మళ్ళా యుద్ధానికి పిలుస్తున్నాడు. దీని వెనుక ఏదో ఆంతర్యం ఉంది. ఆంతర్యం అంటే ఏదో కారణం ఉంది. ఏదో కొద్దిగా చెడు అభిప్రాయం ఉంది. ఒక దురుద్దేశం ఉంది. కాబట్టి దయచేసి యుద్ధానికి వెళ్ళొద్దు. సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడనే విషయాన్ని చెప్పింది వాలికి. చూడండి. తార ఏం చెప్పిందంటే, ఒకసారి ఓడిపోయిన వ్యక్తి మరలా యుద్ధానికి ఆహ్వానించడం వెనుక ఒక బలమైన కారణం ఉంటుందనేది ఒక విషయం. అలాగే సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడనే ఒక విషయాన్ని ప్రస్తావించింది వాలితో. యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదు అని వారించింది. చెప్పింది. అడ్డుపడింది. కానీ తార మాటలను పెడచెవిన పెట్టాడు వాలి. పెడచెవి పెట్టడం అంటే ఏం సార్? పెడచెవిన పెట్టడం అంటే పట్టించుకపో పట్టించుకోకపోవడం. తార యొక్క మాటలను వాలి పట్టించుకోకపోవడం. పెడచెవిన పెట్టడం అంటే విని విన్నట్టు ఊరుకోవడం. అప్పుడప్పుడు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రుల పుత్రులు కావచ్చు, ఎవరైనా సరే నాన్నగారు చెప్తే మనం ఏం చేస్తాం? ఆయన మాటలను మనం పెడచెవిన పెడతాం. నాన్న ఇలా తిరగొద్దు. మంచిది కాదురా. మీ భవిష్యత్తుకు చదువే మంచిది. ఇలా చెడు స్నేహాలు, ఈ చెడు అలవాట్లు మానుకోండి అని ఒక తండ్రి చెప్పినప్పుడు ఒక కుమారుడికి ఏం చేస్తాడంటే
వాడు ఆ వయసు దృష్ట్యా, ఆ స్నేహితుల ప్రభావంతో చెడు వైపే వెళ్తాడు. అంటే ఆ తండ్రి మాటల్ని ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. అంటే విన్నాడు కానీ పట్టించుకోడు. అంటే ఆ మాటలను విన్నా కూడా పట్టించుకోకపోవడం. పెడ చెవిన పెట్టడం అంటారు దాన్నే. చూడండి బాగా అర్థం చేసుకో. పెడ చెవిన పెట్టడం అంటే ఒకరు ఏదైనా మనకు కొన్ని మంచి మాటలు గాని, ఏదైనా ఒక విషయాన్ని గాని, ఒక గురువు విద్యార్థికి ఒక మంచి విషయాలు చెప్పినప్పుడు గాని, ఆ విద్యార్థి ఆ గురువు యొక్క మాటలను పట్టించుకోకుండా తనదైన దారిలో వెళ్ళిపోవడం. అంటే గురువు ఒక దారి చూపిస్తాడు. గురువు కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఒక మంచి త్రోవ చూపించినప్పుడు, త్రోవ అంటే మార్గం లేదా దారి. ఆ దారిలో వెళ్ళకుండా ఆ పెద్దవాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా తనదైన మార్గంలో వెళ్ళడం. చెడు మార్గంలో వెళ్ళడం. స్నేహితుల ప్రభావంతో పక్కదారి పట్టడం. అంటే చూడండి దాన్నే పెడచెవిన పట్టడం అంటాం. పెట్టడం. ఈ విధంగా వాలి కూడా ఏం చేశాడంటే తార మాటలను పెడచెవిన పెట్టాడు. యుద్ధ దిశగా అడుగులు వేశాడు. చూడండి వాలికి ఏమైందంటే తార అనేది ఒక స్త్రీ. అబల బలహీనురాలు అనేటువంటి ఒక చిన్న అజ్ఞానం వాలికి. అంటే నా భార్య చెప్తే నేను వినాలనా? నా తమ్ముడు యుద్ధానికి పిలిస్తే నేను ఆగాలనా? ఇంత బలవంతుణ్ణి నేను ఒక బలహీనుడి మాటలకు లొంగిపోయి యుద్ధానికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవాలనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మాటలకు నేను విలువ ఇవ్వను. అందుకే పెద్దవాళ్ళంటారు. భార్య అయినా, అమ్మైనా, చెల్లైనా, అక్కైనా స్త్రీ అబల కాదు, సబల. స్త్రీ ఆలోచనలో కూడా ఎంతో తెలివి కలది. చాలా బుద్ధిమంతురాలు. ఒకటికి 2 సార్లు ఆలోచించి చెప్తుంది. కాబట్టి ఒక స్త్రీ మాట వింటే ఒక ఇల్లు కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు ఎంతో సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి స్త్రీని తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి ఉదాహరణను మనం ఇక్కడ గమనించాలి. చూడండి నేను ఇక్కడ ఎందుకు ఒకటికి 2 సార్లు చెప్తున్నా అంటే విషయాన్ని, ఏదైనా మనము ఒక పారాగ్రాఫ్‌లోని అంశం కావచ్చు, ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నానంటే, దాన్ని మన సమాజానికి, మన మంచికి ఎలా ఉపయోగపడుతుంది? దానిలోని సారాంశం ఏంటి? ఆ పారాగ్రాఫ్‌లోంచి మనం ఏం తీసుకోవాలి? అందులో మంచి ఏముంది గ్రహించాలి అనే విషయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు ఈ వాలి మాటలను, ఈ తార మాటలను వాలి పెడచెవిన పెట్టాడు గదా! ఆ పెడచెవిన పట్టిన దాని వల్ల వచ్చే ఫలితాలు చెడుగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? అనే విషయం మీద దృష్టి సారించి ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని మీరు నా మాటలను క్షుణ్ణంగా వినగలిగితే, ఏకాగ్రతతో శ్రద్ధగా ఒక్క 40 నిమిషాలు కేటాయించగలిగితే మీకే ఆ సారాంశం, ఆ సమ్మరీ అర్థమవుతుంది. అక్కడుండే ఆ మొత్తం ఆ పేజీలోని విషయం ఏంటి? ఓహో! అంటే ఆడవారి మాటలను లెక్క చేయకుండా వెళ్తే ఇలాంటి పరిణామాలొస్తాయి. మంచి చెప్పినప్పుడు ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ఎవరైనా సరే మంచి చెప్తే మంచి తీసుకోవాలే అనే ఒక విషయానికి మీరొస్తారు. ఒక మంచి విషయాన్ని మీరు గుర్తించాలి అక్కడ. చూడండి. అలా వాలి తార ఎన్ని సార్లు వారించినా కూడా యుద్ధానికెళ్తాడు. చూడండి తర్వాత ఏం జరుగుతుంది. అలా వాలి, సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతుంది. రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరు. కొట్టుకుంటున్నారు. బీభత్సంగా కొట్టుకుంటున్నారు. వాళ్ళకి, సుగ్రీవుడికి ఇద్దరికి రక్తం కారిపోతుంది. ఆ యుద్ధంలో దెబ్బలు తాళలేక ఇద్దరికి రక్తం కారుతున్నా వారిద్దరూ ఒక సింహాల వలె
పోరులో ఉన్నారు. మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతుంది. చూడండి, ఈడ గమనించండి. మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతుంది. అంటే సన్నగిల్లడం అంటే తగ్గిపోవడం. సన్నగిల్లడానికి అర్థం ఏందండి అంటే మన శక్తి రాను రాను తగ్గిపోవడం. ఎందుకంటే వాలి మహాబలవంతుడు కదా! ఎదుటి వ్యక్తి రాగానే ఆ సుగ్రీవుడి బలంలో సగం బలం ఆటోమేటిక్‌గా ఆ వాలికెళ్తుంది కదా! అలా వెళ్ళడం వల్ల మరియు యుద్ధం జరగడం వల్ల దెబ్బలు తాళలేక సుగ్రీవుడి యొక్క శక్తి మాటి మాటికి సన్నగిల్లిపోతుంది. ఆ సుగ్రీవుడు ఆ దెబ్బలు తాళలేక, ఆ శక్తి సరిపోక మాటి మాటికి దిక్కులు చూస్తున్నాడు. అంటే శ్రీరాముడి కోసం తన కన్నులు అన్ని వైపులా గాలిస్తున్నాయి. అంటే శ్రీరాముడు ఎక్కడ చంపేస్తాడా? ఈసారైనా చంపేయడా? లేదా ఈసారి మా అన్న చేతిలో నేను చనిపోతాను. ఈ దెబ్బలు నేను భరించలేకుండున్నాను అని తన కన్నులు దిక్కులు చూస్తున్నాయి. మాటి మాటికి అంటే ప్రతిసారి నిమిషానికి తన చూపులు అన్ని దిక్కుల వైపు ప్రసరింపజేసి శ్రీరాముడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాయి. అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరాముడికి. ఆంతర్యం అంటే తన మనస్సులోని ఉద్దేశం నాయన. ఎదుటి వ్యక్తి ఆంతర్యం అంటే ఎదుటి వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడు అనే విషయం గమనించడం. దాన్నే మనము ఆంతర్యం అంటాం. ఆంతర్యం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడో పసిగట్టడం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం. ఆ ఆంతర్యాన్ని ఆ ఎదుటి వ్యక్తిలోని ఆ సుగ్రీవుడి మనసులోని ఆంతర్యం అర్థమైంది శ్రీరాముడికి. అంటే సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడో శ్రీరాముడికి తెలిసిపోయింది. ఓహో! నా కోసం వెతుకుతున్నాడు. ఇక వాలిని చంపే సమయం ఆసన్నమైంది. కాబట్టి సుగ్రీవుడు ఇలా చూపులు చూస్తున్నాడనే ఒక విషయానికొస్తాడు శ్రీరామచంద్రుడు. ఏం చేస్తాడా అంటే శ్రీరామచంద్రుడు విషసర్పంతో సమానమైన బాణాన్ని చూడండి. విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదికి వదిలాడు. అతడంటే ఎవరు? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఒక విషసర్పంతో సమానమైనటువంటి ఒక బాణాన్ని ఆ వాలి మీదకి వెళ్ళాడు. అది క్షణాల్లో అదేం చేసిందంటే ఆ బాణం క్షణాల్లో వాలి వక్షస్థలంలో నాటుకుంది. వక్షస్థలము అంటే మనము ఇంగ్లీష్‌లో చెప్పుకోవాలంటే చెస్ట్ అంటాం. ఆ ప్రాంతంలో ఆ గుండెకు, ఊపిరితిత్తులకు ఆ మధ్య ఉండే ఆ వక్షస్థలంలో ఆ మధ్యలో ఆ బాణం నాటుకుంది అంటే గుచ్చుకుంది. అలా ఆ వాలి వక్షస్థలంలో ఆ బాణం గుచ్చుకోగానే వాలి తీవ్రమైన నొప్పితో భరించలేక అలా నేల మీద వాలిపోయాడు. కూలిపోయాడు. చూడండి. కూలిపోయాడు. అలా పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. ఆ బాణం దెబ్బకు వాలి స్పృహ కోల్పోయాడు కదా! కొద్దిసేపటికి తేరుకున్నాడు. రామ లక్ష్మణులను చూశాడు. ఎవరిని చూశాడు? ఒక్క నిమిషం. హలో! నా వాయిస్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది. ఓకే. ఓకే. అదే ఫోనొచ్చింది సార్. ఫోనొస్తే కట్ చేస్తే వాయిస్ కట్ అయిపోతది నా దాంట్లో. లేదు ఓకే. ఓకే లేదు. సార్. ఆ! సరే. ఈ విధంగా రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. తేరుకోగానే ఎదురుగా చూస్తే రామలక్ష్మణులు. ఆ రాముడిని చూసి వాలి ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? "ఓ రామా! నువ్వు ఎంతో ఉత్తముడని పేరు పొందావే! నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు?
నువ్వు చాలా గొప్పవాడని పేరుంది. ఎంతో ఉత్తముడివి, మంచి సద్గుణాలు కలిగిన వాడివి. సద్గుణాలు చూడండి భయన్న, సద్గుణాలు సంధి చెప్పండి. విడదీసి సంధి పేరు చెప్పండి. భయన్న, సురేంద్ర, రాజశేఖర్ రెడ్డి వినిపిస్తుందా? సద్గుణాలు. ఆ సద్గుణాలు విడదీయండి. సద్గుణాలు విడదీసి సంధి పేరు చెప్పండి నాయన. ఎవరైనా సరే తెలిసిన వ్యక్తులు సద్గుణాలు. వెరీ గుడ్. ఎవరు? సత్ ప్లస్ గుణాలు ఏ సంధి నానా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు? సురేంద్రనా? వెరీ గుడ్ సురేంద్ర. సద్గుణాలు చూడండి, ఎక్కడైనా సరే మనకు ఒక పదం వచ్చినప్పుడు అక్కడే విడదీసుకుని సంధి పేరు ఈ సూత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు పాఠంతో పాటు వ్యాకరణం కూడా సమాన స్థాయిలో జరుగుతూ పోతుంది. కాబట్టి ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు పాఠమే చెప్తున్నాము, వ్యాకరణం ఎందుకు సార్ అంటే వస్తుంది. అలా మనము పాఠంలోని వ్యాకరణాన్ని చెప్పుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఎప్పుడన్నా వ్యాకరణాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇటువంటి ఎప్పుడల్లా ఉపయోగపడుతుంది. కాబట్టి సద్గుణాలు, సత్ ప్లస్ గుణాలు, సద్గుణాలు జస్త్వ సంధి. వెరీ గుడ్ సురేంద్ర. సరే చూడండి, తర్వాత ఏమైందంటే వాలి అడుగుతున్నాడు, నువ్వు ఎంతో ఉత్తముడివి మరియు సద్గుణాలు, సత్ అంటే మంచి గుణాలు కలిగినటువంటి ఒక వ్యక్తివి, నీవు ఇంత ధర్మంగా ఎందుకు ప్రవర్తించావు? నీకు గాని నీ దేశానికి గాని నేనెన్నడూ అపకారం చేయ తలపెట్టలేదే. అడుగుతున్నాడు వాలి, శ్రీరామచంద్రుని అడుగుతున్నాడు, నేను ఎప్పుడైనా నీకు గాని నీ దేశానికి కానీ నేనేమన్నా హాని చేశానా? అంటే మీ మీద యుద్ధం చేశానా? మీ సంపద ఏమన్నా దోచుకున్నానా? లేదే. అలా హాని చేయ తలపెట్టలేదే. తలపెట్టడం లేదంటే తలపెట్టడం అంటే ఆలోచన చేయకపోవడం. తల అంటే తల కాదు నాన్న. మన తలలో ఏముంటుంది? మెదడు ఉంటుంది. మెదడులో మనకేముంటాయి? ఆలోచనలు ఉంటాయి. తల అంటే తలుపులు, తలుపులు అంటే ఆలోచనలు. హాని చేయ తలపెట్టలేదు అంటే తల అంటే తల కాదు. తలలోని మెదడులోని ఆలోచనలు. అంటే ఆ ఆలోచన ఎప్పుడు చేయలేదే. అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది ఓ రామా చెప్పు. నేను ఇప్పుడే కానీ నీ రాజ్యానికి అపకారం చేయలేదే. అటువంటి వ్యక్తిని నన్ను నీవు అధర్మంగా ఎందుకు చంపవలసి వచ్చింది? నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదే. వేరొకరితో పోరు జరుగుతున్నప్పుడు దొంగ దెబ్బ ఎందుకు తీశావు అని నిలదీశాడు. చూడండి, నువ్వు దొంగ దెబ్బ తీయవలసిన అవసరం ఏమిటి? నేను వేరొకరితో యుద్ధం చేస్తుంటే నువ్వు అలా వెనకచాటున చంపడం యుద్ధ ధర్మం కాదు. చూడండి, యుద్ధానికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి నాయన. యుద్ధానికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంటి అంటే ఆ ధర్మాలు, యుద్ధం చేసేటప్పుడు వెన్నుపోటు పొడవకూడదు. అంటే వెనక నుండి చంపకూడదు. దొంగచాటుగా, వెన్నుపోటు అంటే దొంగచాటుగా చంపడం. యుద్ధం సాయంత్రం సంధ్యా సమయం తర్వాత యుద్ధం చేయకూడదు. సాయంత్రం సంధ్యా సమయం అంటే చీకటి పడిన తర్వాత యుద్ధం చేయకూడదు. ఎదుటి వ్యక్తి చేతిలో ఆయుధం లేనప్పుడు చంపకూడదు. అంటే నీ చేతిలో ఆయుధం ఉండి ఎదుటి వ్యక్తి చేతిలో ఆయుధం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధంలో చంపాలి ఆ వ్యక్తిని. కేవలం నీ చేతిలోనే ఆయుధం పెట్టుకుని ఎదుటి వ్యక్తి చేతిలో ఆయుధం లేనప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని చంపకూడదు. అందుకే అప్పుడు మల్ల యుద్ధాలు అని జరిగేటి. అంటే అతని చేతిలో ఆయుధం లేనప్పుడు నీ చేతిలో ఆయుధం పడేసి మల్ల యుద్ధం చేయాలి. అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటామండి, కుస్తీ. కుస్తీ పట్టడం. అలా చేసి చంపాలి తప్ప ఒక వ్యక్తి చేతిలో ఆయుధం ఉండకూడదు. ఉంటే ఇద్దరి చేతిలో ఉండాలి, లేదంటే ఇద్దరి చేతిలో ఉండకూడదు. ఇలాంటి యుద్ధ ధర్మాలు ఉన్నాయి.
కాబట్టి వాలి ప్రశ్నించాడు, అసలు ఇది యుద్ధ ధర్మమా? నువ్వు దొంగచాటుగా చంపడం న్యాయమా అని నిలదీశాడు శ్రీరామచంద్రుణ్ణి వాలి. అన్నీ ఓపికగా విన్న శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు ఈ విధంగా, అప్పుడు వాలి మరొక విషయం అని చెప్పేసి మళ్ళా చెప్తాడు, సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రయించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేదన్నాడు. అంటే, ఓ రామా, నీకు నిజంగా సీత కావాలని ఉంటే సుగ్రీవుణ్ణి అడిగే బదులు నన్ను అడిగింటే బాగుండేది కదా. ఒక్క రోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాడిని. అవునయ్యన్న. రావణుణ్ణి యుద్ధంలో బంధించి నీ ముందే ఉంచేవాడిని అని తెలిపాడు. అంటే బలహీనుడైన సుగ్రీవుని కంటే బలవంతుడైన నన్ను అడిగింటే ఒకటే రోజులో, కేవలం ఒక్క రోజులోనే సీతాదేవిని నీకు అప్పజెప్పి రావణుణ్ణి యుద్ధంలో బంధించి నీ ముందు ఉంచేవాడిని అనే విషయాన్ని తెలుపుతాడు. అప్పుడు దానికి ఏం చెప్తాడంటే శ్రీరాముడు, వాలి మాటలన్నీ తోసేస్తాడు, తోసిపుచ్చుతాడు. అంటే, ఆపు, నీ మాటలు ఇంకా చాలించు. నేను నిన్ను చంపేదానికి 2 కారణాలున్నాయి. ఒకటి, తమ్ముడి భార్యను చెరబట్టడం ఒక అధర్మం. రెండోది, బలహీనుడైన సుగ్రీవుణ్ణి రాజభ్రష్టుణ్ణి చేయడం. అంటే నీవు అధర్మంగా ప్రవర్తించావు. తమ్ముడి భార్య కూతురు లాంటిది. అదే అన్న భార్య అయితే అమ్మ లాంటిది. గుర్తుపెట్టుకున్నానా? తమ్ముడి భార్యని ఎలా భావించాలి? కూతురులా మాదిరి భావించాలి. అదే మనము అన్న భార్యనైతే అమ్మలాగా భావించాలి. అటువంటి నీవు అటువంటి నీవు తమ్ముడి భార్యను చెరపట్టడం అధర్మమా కాదా? అందుకే ఇటువంటి అధర్మాలకు నువ్వు ఒడిగట్టినందువలన, ఒడిగట్టడం అంటే చెయ్యడం వలన, ఇటువంటి అధర్మాలు నువ్వు చేయడం వల్ల నేను నీకు మరణదండన విధించాను అంటాడు శ్రీరామచంద్రుడు. ఇంకొకటి అడుగుతాడు కదా, దొంగ దెబ్బ ఎందుకు తీసావని. దానికి ఏం చెప్తాడంటే, నీవు మనిషివి కాదు, వానరుడివి కనుక చాటు నుంచి చంపడంలో తప్పు లేదన్నాడు. చూడండి, ఆయన నిలదీసిన ప్రశ్నలకు, వాలి నిలదీసిన ప్రశ్నలకు శ్రీరాముని సమాధానాలు చూడండి. నీవు మొదటగా తమ్ముడి భార్యను చెరపట్టడం వలన నీకు మరణదండ విధించాను. రెండోది, నీవు మనిషివి కాదు, వానరుడివి కాబట్టి నిన్ను చాటుగా చంపడంలో తప్పు లేదు అన్నాడు. ఎంత బాగా చెప్పాడు. అవి ధర్మాధర్మాలను ఎందుకు చంపవలసి వచ్చింది, ఆ చాటుగా చంపడంలో ఆ ఆంతర్యం ఏమిటి, ఆ మర్మం ఏమిటి, వాలినికి మరణదండన ఎందుకు విధించాడు. నిజమే, వాలిని అడిగితే సీతాదేవిని ఒక్క రోజులో తేగలడు, అంత బలవంతుడు. రావణుడు కూడా వాలిని ఎదిరించలేడు. ఎందుకంటే వాలికి ఆ మెడలో ఒక మాల ఉంటుంది, వాలి మెడలో ఒక దండ ఉంటుంది. ఆ దండ ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తిలోని బలం, సొగం వాలికి వచ్చేస్తుంది. కాబట్టి రావణుడు కూడా ఏం చేయలేడు వాలిని. కానీ శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే, వాలి అన్యాయం చేశాడు, అధర్మంగా ప్రవర్తించాడు కాబట్టే వాలిని ఆశ్రయించాలి. చూడండి, మీరు కూడా గమనించండి. ఇందులో నీతి ఏంటంటే, ఎంత గొప్ప స్నేహితులైనా, ఎంత బలమైన స్నేహితులైనా, డబ్బున్న స్నేహితులైనా అధర్మమైన వాడితో మనం తిరగకూడదు, వాడితో స్నేహం చేయకూడదు. మీరు గమనించాలి నాన్న. నేను ఎందుకు చెప్తున్నా అంటే,
మీరు నెక్స్ట్ ఏదైనా చెప్పినప్పుడు దానిలోని సారాంశాన్ని గమనించగలగాలి. మనము రామాయణ, మహాభారతాలు ఎందుకు చదువుకుంటాం తెలుసా? రామాయణ, మహాభారతాలు చదివేటప్పుడు అందులోని నీతిని గ్రహించాలి. ప్రతి కథలోనూ ఒక నీతి దాగి ఉంటుంది. చూడండి, సుగ్రీవుడు బలహీనుడు కావచ్చు, కానీ ధర్మం తెలిసినవాడు కాబట్టే శ్రీరామచంద్రుడు సుగ్రీవుడిని ఆశ్రయించాడు. సరే, మనం అనుకున్న కార్యం లేట్‌గా కావచ్చు, ఆలస్యం కావచ్చు, కానీ ధర్మం వైపే వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. వాలిని ఆశ్రయిస్తే వాలి బలవంతుడు, కానీ అధర్మపరుడు. అదే గన శ్రీరామచంద్రుడు వాలిని ఆశ్రయించింటే ఒక్క రోజులో తెచ్చేవాడు. పని ఆలస్యం కాదు. వెంటనే జరిగింది పని. కార్యం జరిగిపోయిండు. కానీ అతడు అధర్మపరుడు వాలి. కాబట్టే శ్రీరామచంద్రుడు వాలిని ఆశ్రయించలేదు. దీన్ని బట్టి మనం గమనించాల్సిన నీతి ఏందంటే, అధర్మపరుడు ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా మనం అతడితో స్నేహం చేయకూడదు. చూడండి, చిన్న లాజిక్ ఇక్కడ. అంటే అధర్మపరుడు ఎంత బలవంతుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, అతడితో మనం స్నేహం చేయకూడదు అనేది ఇక్కడ నీతి. ధర్మం తెలిసిన వాడు బలహీనుడు కావచ్చు, ధనవంతుడు కాకపోవచ్చు, పేదవాడు కావచ్చు, అతడితోనే స్నేహం చేస్తే చివరికి ఫలితం మంచిగా ఉంటుంది. గమనించండి. కాబట్టి ఈ ఈ 2 విషయాల వల్ల, ఒకటి, స్త్రీలను తక్కువగా చూడకూడదు. వారి అభిప్రాయాలకు సరైనటువంటి విలువ ఇవ్వాలి. వారు కూడా మనతో సమానమైన మేధస్సు, బలం కలిగిన వాళ్ళు, బుద్ధిమంతులు అనేది ఒక విషయాన్ని గ్రహించాలి. రెండోది, ధర్మవంతులతో పాటే స్నేహం చేయాలి తప్ప అధర్ములతో మనం స్నేహం చేయకూడదు అనేది రెండో విషయం. ఈ విధంగా మనం ఏదైనా ఒక అంశాన్ని చెప్పుకున్నప్పుడు ఆ అంశంలోని నీతిని ఏ విధంగా గ్రహించాలనేది మీకు చెప్తున్నా. నెక్స్ట్, ఈసారి నేను ఒక తరగతిలో ఒక విషయాన్ని బోధించినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా. ఈ పాఠం గుండా మీరు గ్రహించిన నీతి ఏమిటి అనేది మీరు మీ యొక్క సొంత మాటల్లో చెప్పాల్సొస్తుంది. మీరు మీ సొంత అభిప్రాయాలను, సొంత మాటల ద్వారా ఆ పారాగ్రాఫ్ కావచ్చు, ఆ పేజీ కావచ్చు, నేను చెప్పిన ఒక కథ కావచ్చు, ఆ కథ ద్వారా మీరేం గ్రహించారనేది చెప్పండి. లేదంటే రాసైనా నాకు వాట్సాప్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం లాంగ్వేజ్‌ల్లో, భాషల్లో, ఒక ఇంగ్లీష్‌లో కావచ్చు, తెలుగులో కావచ్చు, మనము ఒక అంశాన్ని ఉపయోగించుకునే విధానం ఏమిటంటే, గురువుగారు ఒక విషయాన్ని బోధించినప్పుడు, ఒక కథను చెప్పినప్పుడు దానిలో నీతి తెలుసుకోగలగడమే మనం చేసే ఒక పెద్ద ప్రయత్నం. ఎప్పుడైతే మీరు నేను చెప్పిన విషయం నుండి మీరు ఒక నీతిని గాని, ఒక ఒక సంక్షిప్తమైన సారాంశాన్ని గాని మీరు మీకై మీరే సొంత మాటల్లో చెప్పగలిగితే మీ యొక్క భాష అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మీ యొక్క భావ ప్రకటన సొంతంగా ఉపయోగించగలదు. ఎప్పుడైతే మీరు భావ ప్రకటన అంటే ఏంటంటే, మీ యొక్క భావాలు, మనసులోని మాటలను పైకి వ్యక్తపరచడం. భావ ప్రకటన అంటే మీకు మనసులో ఎన్నో అభిప్రాయాలు, సందేహాలు, అనుమానాలు ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైతే స్పష్టంగా, నిర్భయంగా, నిర్భయం అంటే భయం లేకుండా ఉండడం. ఎప్పుడైతే మీరు పైకి చెప్పేస్తారో, ఎప్పుడైతే గురుగారిని అడుగుతారో, అప్పుడు మీ భావ ప్రకటన స్వేచ్ఛ చేయడం వల్ల మీ యొక్క పదజాలం అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క భాష అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా మనము లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు ఈ విధమైనటువంటి అంశాలను మనం పరిశీలించాలి. సరే, టైం మనకు 1 నిమిషమే ఉంది కాబట్టి ఇంతటితో ఈ కథను ముగించి ఆ తరువాయి భాగాన్ని
మనం వచ్చే తరగతిలో చెప్పుకుందాం. చూడండి, చెప్పాను కదా, ఎంతవరకు చెప్పాను. ఆ వాలి అడిగిన ప్రశ్నలకు శ్రీరాముడు తన సమాధానాలను ఈ విధంగా చెప్పుకున్నాడు. కాబట్టి మీరు రేపు నెక్స్ట్ తరగతిలో ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అందులోని సారాంశాన్ని చివరిలో ఒక 5 నిమిషాలు టైం ఇస్తా. అందులో సారాంశాన్ని ఎవరైనా చెప్పగలగాలి. మీరు చెప్పలేని పక్షంలో మీ యొక్క మాటలతో ఒక వైట్ పేపర్ పైన రాసి నాకు వాట్సాప్ చేయండి. పర్సనల్గా అయినా కావచ్చు, గ్రూప్లో అయినా కావచ్చు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ నెక్స్ట్ జూమ్ క్లాస్ 8 గంటలకు ఉంటుంది. అందరూ సిద్ధంగా అండి. అందరికీ ధన్యవాదాలు. సార్, బాబు సార్ ఉన్నారా? సార్ చెప్పండి సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్, లీవ్ అయిపోండి. నెక్స్ట్